Good morning, friends. This is my 8th video. ఇది టాపిక్ ఇందులో omission of prepositions. This is the topic today. omit అంటే ఏంటి? OMIT, omit అంటే remove అని అర్థం. అంటే in certain cases you have to remove or you should not use prepositions. ఇవి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈవెన్ ఇంటర్ అండ్ డిగ్రీల్లో కూడా ఉన్నాయి. సో లిసన్ టు మీ ఇన్ ర్యాప్ట్ అటెన్షన్. సో కొన్ని చోట్ల అసలు ప్రిపోజిషన్ వాడకూడదు, కానీ మనం వాడేస్తుంటాం, తెలీదు. బికాస్ వీఆర్ అడిక్టెడ్ టు అమెరికన్ ఇంగ్లీష్. బట్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ నువ్వు రాసేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, అది వెదర్ ఇట్ ఈస్ టోఫెల్ ఆర్ ఐఎల్స్ or whatever it is, Duolingo or whatever it is, PTE కానీ ఏదైనా కావచ్చు, మీరు రైటింగ్లో ఆర్ స్పీకింగ్లో ఈ మిస్టేక్స్ చేయకూడదు ప్రిపోజిషన్స్లో. దీన్ని డీటెయిల్డ్గా చెబుతాను, అవసరమైతే 2 వీడియోస్ చేస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు యూ. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నౌ లెట్ us do that. ఫస్ట్ discuss and describe. ఈ 2 వర్బ్స్ ఇవి. వాట్ ఆర్ దే? దే ఆర్ వర్బ్స్ అంటే క్రియలు. వెర్బ్స్ అంటారు మీరు, వర్బ్స్ అనాలి. డిస్కస్, డిస్కస్డ్, డిస్కస్డ్. డిస్క్రైబ్, డిస్క్రైబ్డ్, డిస్క్రైబ్డ్. వీటి తర్వాత మనం చేసే మిస్టేక్ అబౌట్ వాడడం. యూ షుడ్ నాట్ డూ సో. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్? మేము అలా ఏ ప్రపంచం అంతా వాడుతున్నారు, మీరు ప్రత్యేకమా? మేము ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు? లెట్ us see that. డిస్కస్ అన్న డిస్క్రైబ్ అన్న అర్థం ఏంటమ్మా? టు టాక్ అబౌట్ సంథింగ్. సో టు టాక్ అబౌట్ అని అర్థం. టు టాక్ అబౌట్ సంథింగ్ అంటే డిస్కస్ చేయడం అంటే మాట్లాడడం అబౌట్ సంథింగ్. డిస్క్రైబ్ అన్నా మాట్లాడడమే. దేని గురించి అయినా వర్ణించడం, వర్ణించేటప్పుడు మాట్లాడాలి కదా. సో డిస్కస్ కానీ డిస్క్రైబ్ కానీ టాక్ అబౌట్ సంథింగ్. సో దాట్ దీంట్లోనే అబౌట్ కలిసిపోయింది కాబట్టి ఏం చేయకూడదు? అబౌట్ వాడకూడదు. we discussed grammar today in our class. We discussed grammar in our class today. So we discussed grammar today అనాలి, అంతేగాని we discussed about grammar అనకూడదు. అలాగే he described his journey. He described about his journey అనకూడదు. సో ఈ 2 మనం చేసే కామన్ మిస్టేక్స్. సో డిస్కస్ అనేటువంటిది వర్బ్. సో దాని తర్వాత ఏం రాకూడదు? అబౌట్ రాకూడదు. మరి దీని నౌన్ ఫామ్ ఏంటి? డిస్కషన్. మళ్ళీ దీని తర్వాత దిస్ ఈజ్ నౌన్ అండ్ యూ కెన్ యూజ్ అబౌట్ ద ప్రిపోజిషన్ అబౌట్ ఆఫ్టర్ దిస్ నౌన్. సో దేర్ వాజ్ ఏ డిస్కషన్ అబౌట్ politics in our class today. సో డిస్కషన్ నౌన్. దీని తర్వాత మనం ఏం చేయొచ్చు? యూ కెన్ యూజ్ అబౌట్. అలాగే డిస్క్రైబ్, దాని తర్వాత ఏంటి? దాని నౌన్ ఫామ్ డిస్క్రిప్షన్. దీని తర్వాత మీరు వేరే ప్రిపోజిషన్ వాడుకోవచ్చు. దీని తర్వాత ఏం వాడుకోవచ్చు? ఆఫ్ వాడుకోవచ్చు. హీ గేవ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ హర్ బ్యూటీ. వాడు తన బ్యూటీ యొక్క, ఆమె యొక్క బ్యూటీ గురించి ఓ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అంటే వర్ణన.
డిస్క్రైబ్ అంటే వర్ణించడం, అది పని కాబట్టి వెర్బ్ అవుతుంది. డిస్క్రిప్షన్ అంటే వర్ణన. హీ గేవ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ హర్ బ్యూటీ. సో ఇలా ఉంటాయి ప్రిపోజిషన్స్. కాంపిటేటివ్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చేసే మిస్టేక్ ఎంటర్. ఎంటర్ తర్వాత ఇంటూ వాడకూడదు. ఓకే, ఎందుకని వాడకూడదు? ఎంటర్ తర్వాత ఇంటూ ఎందుకు వాడకూడదు? ఎంటర్ అంటేనే గో ఆర్ కమ్ ఇంటూ కదా, అంటే దాంట్లోనే ఇంటూ కలిసిపోయింది. కాబట్టి ఏం చేయకూడదు? వాడు నా రూమ్లోకి వచ్చాడు, ఏమనాలి? హీ ఎంటర్డ్ మై రూమ్ at midnight. He entered my room at midnight. అంటే అర్థం ఏంటి? నా రూము లోపలికి హీ కేమ్ ఇన్ టు మై రూమ్, లేదా హీ వెంట్ ఇన్ టు మై రూమ్ అట్ మిడ్ నైట్. కానీ అట్ ద సేమ్ టైం ఎంటర్ తర్వాత మళ్ళా మనం ఇంటూ వాడచ్చు. ఓకే, ఎంటర్ తర్వాత మనం మళ్ళా ఇంటూ వాడచ్చు. ఎప్పుడు? ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయ్యారు. దేంట్లోకి ఎంటర్ అయ్యారు? అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. అలాంటప్పుడు యూ కెన్ యూజ్ ఎంటర్ ఇంటూ. సో ఎంటర్ ఇంటూ ఈజ్ యూజ్డ్ in case of contract or agreement. Okay friends,